ఆరోగ్యవంతమైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని ఎంఎన్ ప్రెసిషన్ క్లినిక్ అధినేత డాక్టర్ మాధవ్ నెక్కంటి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం శుక్రవారం సాయంత్రం క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మోకాళ్ల నొప్పులు, వైద్యం అనే అంశంపై డాక్టర్ మాధవ్ నెక్కంటి విశ్లేషణాత్మకమైన ప్రసంగాన్ని చేస్తూ అనేక వైద్య సూచనలు అందించారు. మోకాళ్లకు బలాన్ని ఇచ్చే వ్యాయామం ముఖ్యంగా కండరాలను బలోపేతం చేసే విధంగా ఉండడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. నీటిలో చేసే వ్యాయామం, నడక వంటివి కీళ్లపై ఒత్తిడిని తగ్గించి వాటి కదలికలను మెరుగుపరుస్తాయన్నారు. బరువు నియంత్రించే చర్యలు వైద్యుల సూచనలతో చేపట్టడానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, మోకాళ్ల అరుగుదల గురించి తెలుసుకుని వాటికి ప్రత్యామ్నాయాన్ని వైద్యుల సూచనలతో చేపట్టిన తక్కువ సమయంలోనే ట్రీట్మెంట్ అందించడానికి ఎంతో వీలుంటుందన్నారు. వయస్సు మరియు జెనెటిక్స్ ద్వారా కూడా ఈ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉందని, ఊబకాయం కూడా ప్రధాన కారణమని డాక్టర్ మాధవ్ నెక్కంటి అన్నారు. ఈ అంశంపై ప్రత్యేక క్లినిక్ ను నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ సమస్యను వివరించి పరిష్కారం పొందవచ్చునని డాక్టర్ మాధవ్ నెక్కంటి అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ సానా, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి వేదికపై ఆసీనులయ్యారు. అనంతరం డాక్టర్ మాధవ్ నెక్కంటిని ఘనంగా సత్కరించారు. సభ్యులు అడిగిన సందేహాలకు విశ్లేషణాత్మకమైన వివరణను డాక్టర్ మాధవ్ ఇచ్చారు. కార్యక్రమంలో ముంజులూరు విశ్వేశ్వరరావు, లంకా సాయిబాబా, హరిహత్త కుమార్, మాజేటి పవన్, టేకుమూడు సూర్యనారాయణ, సత్తా రవిరెడ్డి, వై ఉమామహేశ్వరరావు, కె శ్రీధర్, ఎం రవీంద్రనాథ్ రెడ్డి, కుమార్, చిరంజీవితో పాటు పలువురు పాల్గొన్నారు.